అవమానం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయేటటువంటి అంశం ఇది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకొని ఈ రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రపంచం హర్షించేటట్టుగా, గొప్ప దేశంలోని ఇతర రాష్ట్రాలు మన వైపు చూసేటట్టుగా ఆనాడు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ కావడంతో, ఒళ్ళు బలిచి అహంకారంతో, వాళ్ళ దుర్మార్గంగా ఆయనకున్నటువంటి ఆధిపత్య భావజాలంతో, నయా దేశ్ముఖ్ ఆలోచనతో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఆ మహనీయుని అవమానించిండు. ఇది కేవలం ఇది ఇక్కడితోనే ఆగదు. ఇవాళ ఏదో ఇది హైదరాబాద్లోనో తెలంగాణలోనో చర్చ జరుగుతుందని నేను అనుకుంటలేను. దేశం మొత్తం చర్చ జరుగుతుంది ఈ సంఘటన మీద. ఇవాళ అక్కడికి ఉత్తర భారతదేశం నుండి చాలా మంది వచ్చారు, దక్షిణ భారతదేశం ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ఆ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ స్కిట్ ప్లేలు చేస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది డ్యాన్సులు చేస్తున్నారు, సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ బాబాసాహెబ్ జయంతి అని చెప్పి. అటువంటిది నువ్వు ప్రభుత్వ పెద్దగా, ప్రభుత్వ అధినేత, కనీసం నివాళులు అర్పించేందుకు అక్కడ పూలు ఉండయి, ఆ ప్రాంగణం కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండయి, అంబేద్కర్ విగ్రహానికి ఒక దండ ఉండదు. మీరేమో నువ్వు కొడంగల్ పోతే క్రేన్లు పెట్టించుకొని దండలు వేయించుకుంటావు. మీ మంత్రులు ఖమ్మం పోతే ముగ్గురు నలుగురు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి దండలు వేయించుకుంటారు. ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ మహనీయుల్ని అవమానపరుస్తూ చెత్త పాలన కొనసాగిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ పద్ధతిని, ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను సీరియస్గా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న మొన్న కొన్ని పేపర్లు, కొన్ని టీవీలు, అదేవిధంగా కొంతమంది నాయకులు, కొన్ని పార్టీల వాళ్ళు కవిత గారి అంశంలో సిబిఐ ఏదో తనని ఇంటరాగేషన్ చేస్తుంది, ఏదో జరిగిపోయిందని చెప్పి కొంతమంది వార్తలు రాస్తున్నారు, కొన్ని పేపర్లు, కొన్ని టీవీల్లో స్టోరీలు వేస్తున్నారు. కొంతమంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దుర్మార్గపు, అరాచకపు విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణకు కానీ, దేశానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు కూడా, 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దానికి అతి గతి లేదు. జీడిపి పెరగలే, ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనల వల్ల ఈశాన్య భారతదేశం కానీ, దేశంలోని ఇతర కొన్ని రాష్ట్రాలు కానీ అట్టుడికిపోయినాయి ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో. ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఈ దేశంలోని చాలా వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. ఒక ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయనను సస్పెండ్ చేయదు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా